Friends, I am Shankar, contract JL in English, working in Government Junior College, Mudigonda. Today topic, Comprehension Passage, Intermediate First Year. దీనిలో మనకి 6th క్వశ్చన్ అండ్ 7th క్వశ్చన్ మనకి కాంప్రహెన్షన్ ప్యాసేజ్ వస్తాయి. ఇది మనకి సీన్ ప్యాసేజ్, టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నటువంటి ప్యాసేజ్లో ఫస్ట్ వన్ ఇది. రీడ్ ద ప్యాసేజ్ గివెన్ బిలో, ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. ఈ ప్యాసేజ్ 1-2 సార్లు చదువుకొని ఆన్సర్స్ మనం చేయడం జరుగుతుంది. ఇక్కడ జల్, జంగిల్, జమీన్, వాటర్, ఫారెస్ట్, ల్యాండ్ are the words that fill us with the image of violent tribal fighter Komaram Bhim, fondly called Komaram Puli. జల్ అంటే జలము అంటే నీరు, జంగిల్ అంటే అడవి, జమీన్ అంటే భూమి. ఇవి మూడు మనకి ఆర్ ది ఫౌండ్ ద ఫిల్ విత్ ది ఇమేజెస్. మన ఈ మూడు అవసరాలను తీర్చినటువంటి వ్యక్తి ఈ అడవిలో ఉన్నటువంటి ఫైటర్, ట్రైబల్ ఫైటర్. ట్రైబ్ అంటే ఈ అడవి ప్రాంతం, అటవిక తెగలో ఉన్నటువంటి ప్రజలందరికీ కావలసిన వ్యక్తి కొమరం భీమ్. ఇతన్ని కొమరం పులి అని కూడా పిలుస్తాం. బోర్న్ ఇంటూ ఏ ఫ్యామిలీ ఆఫ్ గోండ్ ట్రైబ్స్ అంటే గోండు తెగకు చెందినటువంటి వ్యక్తి. ఫారెస్ట్ ఆఫ్ ఆదిలాబాద్ ఆన్ 22nd October 1901. 1901 అక్టోబర్ 22న ఆదిలాబాద్ అడవి ప్రాంతాలలో గోండు తెగకు ఇతను జన్మించాడు. భీమ్ హ్యాడ్ నో ఫార్మల్ ఎడ్యుకేషన్. భీమ్ ఎటువంటి విద్యని అభ్యసించలేదు. ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే ప్రాథమిక విద్య కానీ ఉన్నత విద్య, ఎటువంటి ఎడ్యుకేషన్ని అతను చదువుకోలేదు. బట్ హీ అండర్స్టూడ్ ద లా ఆఫ్ నేచర్ సో వెల్ దట్ హీ డిక్లేరెడ్ that people who lived in forest should have right on all the sources. అతను చదువుకోలేకపోయినా కానీ, చదువు ఏమాత్రం తెలియకపోయినా కానీ ల్యాండ్ ఆర్డర్ అన్నీ అతనికి అర్థమయ్యేది. లాస్ ఆఫ్ నేచర్, ఆ నేచర్ అంటే ఆ ప్రవృత్తి, అక్కడ ఉన్నటువంటి విధి విధానాలన్నింటినీ అర్థం చేసుకొని ప్రజలందరికీ చట్టం గురించి మరియు అక్కడ ఉన్న ఆటవిక ప్రజలకి వాళ్ళకి కావలసిన హక్కుల గురించి అన్నీ అర్థమయ్యేటట్టు వివరించేవాడు. డిక్లేరెడ్ ద పీపుల్ హూ లివ్ ది ఫారెస్ట్ షుడ్ హ్యావ్ రైట్స్. వాళ్ళకి కావాల్సిన హక్కులు, వాళ్ళకి ఇవ్వబడినటువంటి హక్కులు అన్నింటినీ వాళ్ళని ఇతను వివరించడం జరిగింది. ఆల్ ద రిసోర్సెస్ అంటే వనరులు. ఇక ఏమేమి ఉన్నాయి అడవులలో అంటే జల్, జంగిల్, జమీన్ అనేటువంటి స్లోగన్. అక్కడ ఆయన స్లోగనే అది, జల్, జంగిల్, జమీన్. ఆఫ్ ఆల్ ఫారెస్ట్ అడవిక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కావాల్సిన హక్కుల గురించి, చట్టాల గురించి ఇతను వివరించడం జరిగింది. ఫర్ దోస్ బేసిక్ రైట్ ఫర్ హిస్ పీపుల్, కనీస హక్కుల గురించి కూడా ఆయన వివరించడం జరిగింది. హీ ఫౌట్ అగైనెస్ట్ ద ఆసాఫ్ జాహీ డైనాసిటీ. ఆ రోజుల్లో ఆసాఫ్ జాహీ సామ్రాజ్యం మీద వ్యతిరేకంగా పోరాటం చేసేవాడు. అంటే వాళ్ళు చేసినటువంటి నిరంకుత్వానికి వ్యతిరేకంగా ఇతను ఫైట్ చేశాడు. అటువంటి రాజరికం ఏంటి అంటే ఆసాఫ్ జాహీ డైనాసిటీ. హీ టుక్ అప్ ఆర్మ్స్ అగైనెస్ట్ ది నిజాం నవాబ్ సోల్జర్స్ అండ్ ఫౌట్ bravely for the rights for his tribes till he breathed his last on 8th October 1940. చివరి శ్వాస వరకు ఇతను అక్కడ ఉన్నటువంటి జనాల కోసం, అక్కడ ఉన్నటువంటి ప్రజల కోసమే పోరాటం సాగించాడు. కొమరం భీమ్ lit the fire of liberation and remains has bright flame in the hearts of people. అక్కడ ఉన్నటువంటి ప్రజల హక్కుల కోసం, పోరాటం కోసం ఇతను ఒక ప్రజల హృదయాలలో వెలుగు నింపి, వెలుగడం, ఫైర్ ఆఫ్ ది లిబరేషన్ అండ్ రిమైన్స్ యాజ్ ఏ బ్రైట్ ఫ్లేమ్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ పీపుల్. వేల మంది హృదయాలలో ఇతను నిలిచిపోయాడు. ఇది మనకున్నటువంటి చిన్న ప్యాసేజ్. దీని కింద ఇవ్వబడినటువంటి ప్రశ్నల గురించి మనం ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఆన్సర్స్ కూడా తెలుసు. నెక్స్ట్ వన్, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఆన్సర్స్ మనం ఎలా చేద్దామో తెలుసు. రైట్ ద స్లోగన్ ఆఫ్ కొమరం భీమ్. కొమరం భీమ్ యొక్క స్లోగన్ ఏమిటి? అది స్టార్టింగ్ క్వశ్చన్ కాబట్టి ఆన్సర్ కూడా జనరల్గా 90% ఫస్ట్ లైన్లోనే ఆన్సర్ దొరుకుతుంది. చూడండి, మనకి ఫస్ట్ పేరాలో చెప్పుకున్నాం జల్, జంగిల్, జమీన్ అని. కాబట్టి కొమరం భీమ్ యొక్క స్లోగన్ ఏంటి అంటే జల్, జంగిల్, జమీన్. జల్ అంటే జలము, జంగిల్ అంటే అడవి, జమీన్ అంటే భూమి, ల్యాండ్. నౌ సెకండ్ వన్, వేర్ అండ్ వెన్ వాజ్ భీమ్ బోర్న్. ఎక్కడ మరియు ఎప్పుడు జన్మించాడు భీమ్? ఇది ప్రశ్న. దీనికి సంబంధించిన ఆన్సర్, బోర్న్ ఇంటూ ఏ ఫ్యామిలీ ఆఫ్ గోండ్ ట్రైబల్స్ ఇన్ ది ఫారెస్ట్ ఆఫ్ ఆదిలాబాద్ ఆన్ 22nd October 1901.
1901 అక్టోబర్ 22న ఆదిలాబాద్ అడవి ప్రాంతంలో గోండు తెగకు ఇతను జన్మించాడు. నెక్స్ట్ థర్డ్ వన్, వాట్ వాజ్ ద కొమరం భీం ఫౌండ్లీ కాల్డ్? కొమరం భీముని ఏమని పిలుస్తాం? కొమరం పులి, విత్ ఇన్ ది బ్రాకెట్ పులి. డిడ్ కొమరం భీం రిసీవ్డ్ ఫార్మల్ ఎడ్యుకేషన్? కొమరం భీము ఏమైనా ఎడ్యుకేషన్ని చదువుకున్నాడా? ఫార్మల్ ఎడ్యుకేషన్, నియత విద్య, అనియత విద్య అని ఉంటాయి. అనియత విద్య అంటే జనరల్గా ఒకటేసారి చదువుకోవడం. నియత విద్య అంటే ఎటువంటి ఎడ్యుకేషన్ని ఒక సిస్టమేటిక్గా పోవడం. ఎటువంటి ఎడ్యుకేషన్ అతను ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే అతను చదువుకోలేదు కాబట్టి నో ఎడ్యుకేషన్. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? నో అని వస్తుంది. నెక్స్ట్, వాట్ డిడ్ కొమరం భీం ఫైట్ ఫర్? కొమరం భీం దేనికోసం పోరాటం చేశాడు? ఆన్సర్, ఈ ఫైట్ ఫర్ ది బేసిక్ రైట్స్. అక్కడ అడవి ప్రాంతాల్లో ఉన్నటువంటి జనుల కోసం, కనీస హక్కుల కోసం పోరాటం చేశాడు. నెక్స్ట్, కొమరం భీం ఫైట్ అగైన్స్ట్ ద నిజాం నవాబ్ సోల్జర్స్. రైట్, ట్రూ ఆర్ ఫాల్స్? నిజాం నవాబ్కి వ్యతిరేకంగా ఇతను పోరాటం చేశాడు, అవునా కాదా అని ప్రశ్న. ఆన్సర్ అవును, అంటే ట్రూ. నెక్స్ట్ వన్, కాళోజీ నారాయణరావు 1914 to 2002. He is a poet, freedom fighter, anti-fascist and political activist of Telangana. కాళోజీ నారాయణరావు 1914లో జన్మించాడు. ఈజ్ ఏ పోయెట్, ప్రజాకవిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు. ఫ్రీడమ్ ఫైటర్ అంటే స్వాతంత్ర సమరయోధుడిగా పోరాటం చేశాడు. యాంటీ ఫ్యాసిస్ట్ అంటే ఈ ఫ్యాసిజానికి అంటే నిరంకుశానికి వ్యతిరేకంగా ఉండేవాడని. పొలిటికల్ యాక్టివిస్ట్ అంటే రాజకీయ కార్యకర్తగా ఉండేవాడు. అది తెలంగాణ రీజియన్ ప్రాంతంలో చెప్పడం జరిగింది. నెక్స్ట్ సెకండ్, ఇందులోనే కాళోజీ ఈజ్ అక్లైమ్డ్ హ్యాజ్ ప్రజాకవి. ఇతన్ని అందరూ ప్రజాకవిగా గుర్తించారు. ఎందుకంటే ప్రజల యొక్క హృదయాలను తెలుసుకుని ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి మరియు అట్టడుగున ఉన్నటువంటి ప్రజల గురించి రాసేవాడు కాబట్టి ఇతన్ని ప్రజాకవిగా బిరుదు ఇవ్వడం జరిగింది. ప్రజాకవి పిలిచేవారు అందరూ. కాళోజీ వాజ్ ద ఫస్ట్ మోడర్న్ తెలుగు పోయెట్ టు రైట్ ఫ్రీ వర్స్. ఇతని పద్య సాహిత్యం అంతా, ఆధునిక పద్య సాహిత్యం అంతా తెలుగులో ఫ్రీ వర్స్లో ఉండేది. అంటే పద్య రూపాలలో చాలా విపులంగా, సింపుల్గా ఉన్నది ఇతని లాంగ్వేజ్ అంతా తెలుగులో. నెక్స్ట్ వన్, ఇందులో ఈజ్ పాపులర్ నా గొడవ ప్రొవైడ్స్ ప్రొఫౌండ్ ఇన్సైట్ ఇంటూ ది మెరాండ్ ఇష్యూస్ అండ్ కాంట్రడిక్షన్స్ ఆఫ్ హిజ్ టైమ్ అండ్ హిజ్ ఆటోబయోగ్రఫికల్ రైటింగ్. ఇది నా గొడవ ఈజ్ హిస్టారికల్ అండ్ రిఫ్లెక్టివ్. అతను ఆత్మకథ బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చింది ఏంటి అంటే అతని యొక్క గ్రంథం నా గొడవ. దానివల్ల అందులో ఉన్నటువంటి అనేక విషయాలని, కాంట్రడిక్షన్స్ ఎంత వితండవాదంగా ఉన్నప్పటికీ కానీ అది తన ఆత్మకథగా పేరు ప్రఖ్యాతులు తీసుకురావడంతో పాటు ఫైనల్గా గ్రంథం పేరు ఫస్ట్ నా గొడవ ఉన్నటువంటి గ్రంథాన్ని ఇది నా గొడవగా అది హిస్టారికల్గా రిఫ్లెక్ట్ అవుతుంది, అంటే బాగా చారిత్రకంగా ప్రభావితం చూపించింది. కాళోజీ fights individualism and his refusal to submit imposed disciplines kept him out of the membership of political parties. ఫస్ట్ అతను ఉన్నటువంటి ఇండివిజువలిజం అంటే వ్యక్తివాదంకి బాగా ఇతను చెప్తూ ఉండేవాడు. అండ్ ఈ రిఫ్యూజల్ టు సబ్మిట్ ఇంపోజ్డ్ డిసిప్లైన్, అతనికి ఉన్నటువంటి వ్యక్తిత్వానికి, అతనికి ఇచ్చినటువంటి వ్యక్తివాదానికి అతను మెంబర్షిప్ పొలిటికల్ పార్టీకి మధ్య కొంచెం అవంతరాలు రావడం వల్ల ఆ పొలిటికల్ పార్టీ నుండి బయటకు వచ్చేసాడు. ఎట్ హీ వాజ్ డీప్లీ పొలిటికల్ అండ్ వాజ్ ఇన్ ది వ్యాంగార్డ్ ఆఫ్ మెనీ ప్రొటెస్ట్ అండ్ స్ట్రగుల్. అయినప్పటికీ అతను ఆ రాజకీయ చైతన్యం ప్రజల్లోకి తీసుకురావడంలో ముందుండేవాడు. వ్యాంగార్డ్ అంటే ముందుండి నడిపించడం. హీ కాన్స్టాంట్లీ ఫౌట్ ఫర్ డెమోక్రటిక్ అండ్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్. ఇతను ఎల్లప్పుడూ ప్రతిదినము ప్రతిరోజు ఈ డెమోక్రటిక్ మీద, ఈ ప్రజాస్వామ్యం మీద మరియు రెస్పాన్సిబుల్ బాధ్యతాయుతమైనటువంటి గవర్నమెంట్ మీద బాగా వ్యాఖ్యానాలు చేస్తూ ఉండేవాడు, కవిత్వం రాస్తుండేవాడు. డెమోక్రటిక్ ప్రజాస్వామ్యంగా ఉండాలి అని. నెక్స్ట్, కాళోజీ వాజ్ ఏ వెకేరియస్ రీడర్. బాగా చదవడం అన్నది దానికి చాలా ఇష్టం. అండ్ అథ్లెటిక్ క్రికెట్ ఫ్యాన్, బాగా క్రికెట్ అంటే అభిమానించేవాడు, ఇష్టపడేవాడు. అండ్ ఫోర్స్ఫుల్ స్టోరీ టెల్లర్, శక్తివంతమైనటువంటి కథలను చెప్పేవాడు. నెక్స్ట్, కాళోజీ వాజ్ అవార్డెడ్ ద పద్మ విభూషణ్. కాళోజీకి అవార్డు రావడం జరిగింది, పద్మ విభూషణ్ అని. ద సెకండ్ హైయెస్ట్ సివిలైన్ ఆనర్ ఇన్ ది కంట్రీ. మన భారతదేశంలోనే రెండవ అత్యున్నతమైన అవార్డు ఏంటి అంటే పద్మ
విభూషణ్. మొదటిది భారతరత్న. ఇక్కడ రెండవది ఇవ్వడం జరిగింది కాళోజీ నారాయణరావుకి. కాబట్టి ద సెకండ్ హైయెస్ట్ సివిలైన్ హానర్ ఇన్ ది కంట్రీలో భారతదేశంలోని అత్యున్నతమైన అవార్డు పద్మ విభూషణ్ అనేటువంటి బిరుదు ఇవ్వడం జరిగింది. ఈ వాజ్ ఆల్సో అవార్డెడ్ అండ్ హానరీ డాక్టరేట్ బై ది కాకతీయ యూనివర్సిటీ. తర్వాత అతనికి గౌరవంతో డాక్టరేట్ అవార్డు అనేది కాకతీయ యూనివర్సిటీ కూడా ఇవ్వడం జరిగింది. వరంగల్ ఇన్ 1992 1992 వరంగల్ నగరంలో కాకతీయ యూనివర్సిటీ కూడా అతని డాక్టరేట్ ప్రదానం చేయడం జరిగింది. ద తెలంగాణ గవర్నమెంట్ సెలబ్రేట్ హిస్ బర్త్ యానివర్సరీ ది 9th సెప్టెంబర్ హ్యాజ్ తెలంగాణ డైలెక్ట్ డే. కాబట్టి తెలంగాణ ప్రభుత్వము అతని యొక్క పుట్టినరోజు సెప్టెంబర్ 9న తెలంగాణ డైలెక్ట్ డే అంటే తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇప్పటికీ ఈ పుట్టినరోజుని తెలంగాణ భాషా దినోత్సవంగా మనం జరుపుకోవడం జరుగుతుంది. అది అతనిలో ఉన్నటువంటి గొప్పతనం, అతను ఇచ్చినటువంటి యూత్కి ఇచ్చిన సందేశం, ఇదంతా మనకి పేరాగ్రాఫ్లో తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ఈ పేరాగ్రాఫ్లో ఉన్నటువంటి షార్ట్ ఆన్సర్స్ ఎలా మనం ఆన్సర్ చేసుకోవాలో తెలుసుకుందాం. నెక్స్ట్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఫస్ట్ వన్, హౌ ఈజ్ కాళోజీ డిస్క్రైబ్డ్ విత్ ఇన్ ది బ్రాకెట్ హ్యాజ్ ఎ పోయట్. పోయట్గా అతని ఒక పద్య రచనలో అతనికి మనం ఏమని వర్ణించాము, ఏ విధంగా గొప్పగా కీర్తించాము అని. ప్రజాకవి, హ్యాజ్ ఏ ప్రజాకవి అనే ప్రజల యొక్క కవి అని. సెకండ్ వన్, వాట్ ఈస్ ద కాళోజీస్ పోయట్రీ మార్కెట్ ఫర్. అతని యొక్క పద్య రచన యొక్క గుర్తింపు తీసుకొచ్చింది ఏమిటి, అందులో గొప్పతనం ఏమిటి అన్నట్టు. ఆన్సర్ ఈజ్ ఫర్ బీయింగ్ ద ఫస్ట్ ఫ్రీ వర్ష్. పద్య రచన రూపంలో విపులంగా చాలా ఫ్రీ వర్ష్ అన్నది రాయడం జరిగింది. థర్డ్ వన్, వై డిడ్ కాళోజీ కీప్ హిమ్సెల్ఫ్ అవుట్ ఆఫ్ పాలిటిక్స్. ఎందుకని కాళోజీ తనకు తానుగా పాలిటిక్స్ నుండి బయటికి రావడం జరిగింది. బికాస్ ఆఫ్ హిజ్ ఫియర్స్ ఇండివిజువలిజం అండ్ రిఫ్యూజల్ టు సబ్మిట్ టు ఇంపోజ్డ్ డిసిప్లైన్. అతనికి ఉన్నటువంటి వ్యక్తివాదము మరియు రిఫ్యూజల్ అంటే వ్యతిరేక స్వభావంతో బయటికి రావడం జరిగింది. వాట్ డిడ్ కాళోజీ ఫైట్ ఫర్. కాళోజీ దేనికోసం పోరాటం చేశాడు. ఫర్ డెమోక్రటిక్ అండ్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్. బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వాని కోసం ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలనేటువంటి సిద్ధాంతం వల్ల అతను ఫైట్ చేస్తూ ఉండేవాడు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, హౌ వాజ్ కాళోజీ హానర్డ్ బై ది తెలంగాణ గవర్నమెంట్. తెలంగాణ గవర్నమెంట్ కాళోజీని ఏ విధంగా సత్కరించింది అని. ఆన్సర్ ఈజ్ బై సెలబ్రేటింగ్ హిస్ బర్త్ యానివర్సరీ హ్యాజ్ తెలంగాణ డైలెక్ట్ డే. కాబట్టి అతని పుట్టినరోజుని మనం తెలంగాణ డైలెక్ట్ డేగా గుర్తించి అతని ప్రతి సంవత్సరం అతని యొక్క పుట్టినరోజుని తెలంగాణ డైలెక్ట్ డేగా మనం జరుపుకోవడం జరుగుతుంది. నేమ్ కాళోజీ ఆటోబయోగ్రఫికల్ రైటింగ్. కాళోజీ యొక్క ఆత్మకథని యొక్క పేరేమిటి అని. ఇది నా గొడవ. ఇది ఒక గ్రంథం పేరు, చాలా పాపులర్. ఇది ప్రతి లైబ్రరీలోను గ్రంథాలయాలలోనూ ఉంటుంది. ఇది చదవడం వల్ల చాలా మనం విజ్ఞానవంతులను కాగలుగుతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ అండ్ షేర్ and subscribe.